నేను ఒక అన్‌ప్రొఫెషనల్ ట్రేడర్ అని చెప్పడానికి మెయిన్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ షో చేస్తున్నాను. సో, ఫస్ట్ 5 ట్రేడ్స్ చూడండి. 5 ట్రేడ్స్ సేమ్ డేలో నేను తీసుకున్నాను. ఆహ్, సేమ్ డేలో తీసుకున్నాను. ఈ ట్రేడ్, ఈ ట్రేడ్, ఈ ట్రేడ్, ఈ ట్రేడ్, ఈ ట్రేడ్. సో, ఇవన్నీ ఒకే రోజులో తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే ఆ ట్రేడ్స్ ఒక్క ఒక ప్లేస్‌లో లాస్ ఉందని దాన్ని రికవర్ చేయనీకి మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్నాను. సో, ఆ మల్టిపుల్ ట్రేడ్స్ అనేది మొత్తం లాస్ అవ్వడం జరిగింది. సో, ఏంటంటే నా మొత్తం క్యాపిటల్ ఒక 50,000 వరకు ఉంటది. ఆ పర్టిక్యులర్ డేలో నా టోటల్ క్యాపిటల్. సో, అది మొత్తం కూడా నేను లూజ్ అయిపోయాను ఈ 5 ట్రేడ్స్ వల్ల. సో, ఇది రివెంజ్ ట్రేడ్. ఇది రివెంజ్ ట్రేడ్. సో, ఇలాంటి రివెంజ్ ట్రేడ్ చేయడం వల్ల మన క్యాపిటల్ మొత్తం ఎరోడ్ అయిపోద్ది. సో, ఇలాంటి రివెంజ్ ట్రేడ్ తీసుకోకూడదు. మళ్ళీ ఆ ట్రేడ్ రివెంజ్ ట్రేడ్ అని కూడా నాకు తెలుసు. ఎందుకంటే మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. బట్ నేను ఆపర్చునిటీ ఏంటి లాంగ్ సైడ్ కోసం చూస్తున్నాను. సో, అది కంప్లీట్‌గా ట్రెండ్‌కి రివర్సల్‌గా చూస్తున్నాను అన్నట్టు. సో, అలాంటి ట్రేడ్స్ చేస్తే మనకు చాలా ఇబ్బంది ఉంటది. అండ్ మనం క్యాపిటల్ కూడా ఎరోడ్ కావాల్సి వస్తది. సో, ఇలాంటి ట్రేడ్స్ అసలు తీసుకోకూడదు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ రివెంజ్ ట్రేడ్ వల్ల మన క్యాపిటల్ ఎలా ఎరోడ్ అయిపోతుంది అనేది. సో, సో ఎవరికైనా ఒకరికైనా యూజ్ అయ్యిద్ది. సో, చెక్ చేసుకోండి. మీరు ప్రొఫెషనల్ ట్రేడర్‌గా బిహేవ్ చేస్తున్నారా? లేకుంటే ఒక అన్‌ప్రొఫెషనల్ ట్రేడర్‌గా, ఒక గ్యాంబ్లర్‌గా బిహేవ్ చేస్తున్నారా అనేది మీరు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఎప్పుడు మనం అలా చెక్ చేసుకోవచ్చు అంటే మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసినప్పుడు దాని గురించి మనం ఒక 5-10 మినిట్సా, ఒక 30 మినిట్సా, 1 అవరా స్పెండ్ చేయాలి. సో, స్పెండ్ చేసి మన పి అండ్ ఎల్ స్టేట్మెంట్ అయినా పర్లేదు. లేకుంటే మనం ఒక జర్నల్‌ని మనం రోజు ఎవ్రీడే ట్రేడ్ చేసేటప్పుడు ఒక జనరల్ జర్నల్‌ని మనం ఆహ్, రాసుకోవాలి. సో, అలా రాసుకున్నప్పుడు ఏంటంటే దాన్ని గో త్రూ అయినప్పుడు మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం అనేది తెలుస్తది. సో, సో ఇప్పుడు నేను మొత్తం లాస్ అయిన తర్వాత రియలైజ్ అయ్యాను. సో, ఎవరైనా ఎవరు చూసే వాళ్ళకైనా ఇది యూజ్ అయితుంది. సో, అంటే ఈ జనరల్‌లో నేను ఫస్ట్ దీన్ని తీసుకొని మీకు ఒక ఎమోషనల్ ఎమోషనల్‌గా ఒక ఎమోషనల్ ట్రేడర్ గాని, ఒక రివెంజ్ ట్రేడర్ ఎలా బిహేవ్ చేస్తాడనేది, దానివల్ల ఎంత క్యాపిటల్ ఎరోడ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఆ క్యాపిటల్ మొత్తం టోటల్ క్యాపిటలే ఎరోడ్ కావచ్చు. సో, మనకు మనం వెయిట్ చేస్తే మనం ఎంత వెయిట్ చేస్తే అన్ని ఆపర్చునిటీస్ అనేది మార్కెట్‌లో ఉంటది. సో, మనం ఎవ్రీడే ట్రేడ్ చేయాలని మనం ఎప్పుడూ ఉండకూడదు. సో, రివెంజ్ ట్రేడ్ చేయకండి. క్యాపిటల్ ఎరోడ్ కానిచ్చుకోకండి. సో, మార్కెట్‌లో పేషెన్స్‌గా ఉండండి. సో, కంపల్సరీగా మనకు ఆపర్చునిటీ వస్తాయి. సో, ఇది వన్ టైప్ ఆఫ్ అన్‌ప్రొఫెషనల్ ట్రేడర్ యొక్క బిహేవియరు. సో, నేను నెక్స్ట్ మళ్ళీ ఒక అన్‌ప్రొఫెషనల్ ట్రేడర్ యొక్క బిహేవియర్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.